The right way is walk the talk. కానీ మేము talk the walk. శామ్ వాటర్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉన్నాయి అన్న. అరే ఒకసారి అన్నతో మాట్లాడు. సరేరా. అన్న మిమ్మల్ని ఒకటి అడగాలన్నా. చెప్పు శామ్. అన్న మీరు ఇంత హంబుల్గా ఎలా ఉంటారు అన్న? అంటే ఫుడ్ మీరే స్పాన్సర్ చేశారు, ఇస్తరాకులు మీరే ఎత్తారు, వచ్చిన గెస్ట్లను మీరే రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయేదాకా వాళ్ళ లగేజ్ మూసారు. ఎలా అన్న ఇంత హంబుల్గా ఎలా ఉంటారు? మంచి క్వశ్చన్ అడిగినావు శామ్. మీలాంటి పిల్లలు ఇటువంటివి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు నీకు అర్థం కావాలంటే నీకు ఒక 3 విషయాలు చెప్తాను. ఏంటో తెలుసా? క్రిస్టియన్స్గా తగ్గించుకోవడం మన బాధ్యత. వాక్యం చెప్తుంది తగ్గించుకోవడం అనేది మన బ్లడ్లోనే ఉండాలి. తెలుసా? అంత ఇంపార్టెంట్ అది. ఇంకో 2వ పాయింట్ చెప్తాను చూడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడంట. సో మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇంకో 3వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటో తెలుసా? లెక్క చూసుకునేవాడు అన్నిటికీ దేవుడే. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అని ఎక్కడ కూడా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ లార్డ్ అన్న. అరే నీకు తెలుసా ఈ రోజు కాదంటారా, రేపు అసలైన రోజు. రేపు ఉంటుంది చూడు, మామూలుగా ఉండదు. రేపు బిర్యానీలు అంట, ఫిష్ ఫ్రైలు అంట, ప్రాన్స్ అంట, మటన్ అంట, చికెన్ అంట, ఏవేవో ఉన్నాయంట. చేసేదెవరు? డానియల్ అన్న. మామూలుగా ఉండదు. అంటే అని వాడు చేసినా కనిపిస్తున్నాయా? నీ చేసినా ఏ కనిపించా? చర్చ్ పైన పెద్ద గంట ఎవరు పెట్టించారు? మీరు రోజు కూర్చుంటున్నారు చూడు, ఆ బెంచ్లు ఎవరు పెట్టించారు అనుకుంటున్నావు? నేను రాని, లేకపోతే అసలు చర్చ్ నడుస్తుంది అనుకుంటున్నారా? అన్నిటికీ బ్యాక్ బోన్ లాగా అనుకుంటూ నడిపించేది నేనేం గుర్తుకు రానారా మీకు? ప్రతిదానికి డానియల్ అన్న కొంచెం ఫుడ్ పెట్టేస్తే అయిపోయినాయిగా డానియల్ అన్న. ప్రతిదాన్ని నేను చెప్పుకుంటేనే తెలుస్తుంది. నేను ఏం చేసినా ఏం తెలియదా మీకు? మీకు తెలియదని ఇప్పుడు నేను చేసిన పనుల నుంచి చెప్పాల్సి వస్తుంది. అరే శామ్, గుడి పైన గంట ఎవరు పెట్టించారు? నేను పెట్టించిన. బెంచులు చైర్లు ఎవరు వేయించారు? నేను వేయించిన. మందిరంలో ఫ్యాన్లు ఎవరు వేయించారు? నేను వేయించిన. నేను చెప్పకముందు తెలిసిందా లేదా? అసలు చర్చ నా వల్లే రన్ అవుతుందని నేను చెప్పకుండా నీకు తెలిసిందా లేదా? ఏంటిది? అందుకే ఏం చెప్తున్నానంటే మనం హంబుల్గానే ఉండాలి. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అసలు మనం చేసిన పని అదే అట్లా తెలియాలి తప్ప మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం హంబుల్గానే ఉండాలి.